తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు ఒకేసారి 18,000 రూపాయల రైతు భరోసా డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులు, పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయల డబ్బులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బుల్ని విడుదల చేసేందుకు భారీ బిగ్ అప్డేట్స్ అనేది విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరెవరికి ఎటువంటి రైతుల ఖాతాలలో ఒకేసారి 18,000 రూపాయల డబ్బులు అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా యాసంగి రైతు భరోసా, పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు ముందుగా ఇటువంటి జిల్లాలలో డబ్బులను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా డబ్బులను విడుదల చేసిన వెంటనే ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయల డబ్బులు కూడా మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ మరియు జిల్లాల లిస్టు, అదేవిధంగా రాష్ట్రాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే రైతులకు ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే సమాచారం అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన కౌలు రైతులు, సన్న చిన్నకారు రైతులు, వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులు ఎట్లా జమ చేస్తారు, ఎవరెవరికి జమ చేస్తారు, ముందుగా ఎటువంటి రైతులకు డబ్బుల్ని పంపిణీ చేస్తారో తెలుసుకుందాము. ఇక దీనికంటే ముందు మొన్నదాకా జమ చేసినటువంటి వానాకాల రైతు భరోసా డబ్బులను విడుదల చేసినప్పటికీ ఎవరికైతే వానాకాల రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటి వరకు జమ కాలేదో వారందరికీ పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందగా జమ కానటువంటి రైతులకు వానాకాల రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఆ డబ్బులు కూడా జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక 18,000 రూపాయలు 3 పథకాల కింద ఎవరెవరికి డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ అయిపోతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వెంటనే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు, రైతన్నల ఖాతాలలో ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి వివిధ రకమైన పంటలు వేస్తున్నప్పటికీ కూడా రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కావో వారందరికీ యాసంగి రైతు భరోసా డబ్బులలో ఆ డబ్బులు అయితే పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం. ఇక యాసంగి డబ్బులు విడుదల చేసినప్పుడు ఎవరికైతే వానాకాల డబ్బులు జమ కాలేదో వారందరికీ వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయల డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక దీంతో పాటుగా అప్పటి నుంచే మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయల డబ్బులు కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు, ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు, అటు పెండింగ్ వానాకాల డబ్బులు, ఇక పంట నష్టం ఎవరికైతే జరిగిందో పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయల డబ్బులు, ఎవరికైతే తుఫాన్ల వల్ల, వానల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో వారందరికీ పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయల డబ్బులు, ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 18,000 రూపాయల డబ్బులు రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ 3 పథకాల కింద డబ్బుల్ని త్వరలో అంటే ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి డిసెంబర్ నెల చివరి వారంలోపు అన్ని రైతుల ఖాతాలలో రైతు భరోసా, పీఎం కిసాన్, పంట నష్ట పరిహారం డబ్బుల్ని పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు సూచించింది. ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.